వందనాలండి. ఈరోజు ఆగస్టు 6. దేవుడే మన ఆశ్రయం. ద్వితీయోపదేశకాండం 33, 26, 27. యెషూరును దేవుని పోలిన వాడెవడూనూ లేడు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, నిత్యముగా నుండు బాహువులు నీ కింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయును అనెను. ఈనాడు మన ఎదుట ఉన్న శత్రువులు అనుదిన సమస్యలు. మోషే మరణించక మునుపు ఇచ్చిన చివరి సందేశంలో 2వ తరానికి చెందిన ఇజ్రాయేలీలను ఆశీర్వదిస్తూ చెప్పిన మాటలివి. వీరంతా ఐగుప్తు బానిసత్వం నుండి వచ్చిన వారి పిల్లలు. ఇప్పుడు వాగ్దాన దేశానికి వెళ్ళబోతున్నారు. దీనిని మోషే పాట అని కూడా పిలుస్తారు. మరణశయ్య నుండి దేవుడే తన ఆశ్రయం అని ప్రకటిస్తూ ఉన్నాడు. మనం ఇంతకుముందు చదువుకున్న వాక్య భాగాలు క్రీస్తునందు విశ్వాసం ద్వారా ఇజ్రాయెల్ జనాంగంగా పిలువబడుతున్న మనందరికీ వర్తింపజేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మన నివాస స్థలము, మన నిజమైన ఆశ్రయం. చాలా వరకు మనం ధనము, ఉద్యోగము, ఒక మంచి ఆలోచన లేక జీవితాంతం ఉండే ఒక కళపై మన జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. అయితే మనము ఆధారపడాల్సింది కేవలం మన నిత్య దేవుడిని మాత్రమే. మనం ఆధారపడే స్థిరత్వం లేని ఆధారాలు కదిలిపోయి మనం పడిపోతుంటే పట్టుకునే చేతులు ఆయన మన కింద ఉంచుతాడు. ఆయన ఆశ్రయంలో ఉంటే ఏ తుఫాను మనల్ని కదిలించలేదు. దేవుని ఆశ్రయం లేని వారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఒక చిన్న పొరపాటైనా వారిని సంపూర్ణంగా తుడిచేస్తుంది. ఈ లోకంలో దేవుని కొరకు జీవించుట ప్రమాదకరంగా కనపడుతుంది, కానీ దేవుని కాపుదల లేని వారు కదిలే నేలపై ఉన్నారు. దేవుడు మనకు ఆశ్రయం కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు. తమకు తెలియని వాగ్దాన దేశంలోకి అడుగిడబోతున్న ఇశ్రాయేలీలతో మోషే దేవుని సన్నిధిని గురించిన నిశ్చయత వారికి ఇస్తూ ఉన్నాడు. వారి తండ్రులు ఏ విధంగా వాగ్దాన దేశంలోకి ప్రవేశించుటకు భయపడ్డారో వారు విని ఉంటారు. 10 మంది వేగులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి మిగిలిన వారు భయపడ్డారు. అక్కడి ప్రజలు ఆజానుబాహులు, భయంకరంగా ఉన్నారు, వారి ఎదుట మిడతల వలె ఉంటాము అని భయపడ్డారు. కాలేబు, యెహోషువలు తమతో ఉన్న దేవుడు చాలా శక్తిమంతుడు, ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి భయపడకుండా వెళ్దాము అని చెప్పినా కూడా వారు వినలేదు. జీవం గల శక్తివంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి ఆయనే మన పక్షాన వారితో పోరాడతాడని చెప్పినా కూడా వారు నమ్మలేదు. అందుకే మోషే వారికి దేవుని అపారమైన శక్తిని గురించి వివరించి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దేవుని నిత్యంగా ఉండు బాహువులు మీ కింద ఉంటాయి కాబట్టి భయపడొద్దని చెప్పాడు. అప్పుడే నడక నేర్చుకుంటున్న పసిబిడ్డ వెనుక తల్లిదండ్రుల చేతులు ఉన్నట్లుగా ఆయన చేతులు ఉంటాయి. దేవుడు వారితో కూడా ఉండి శత్రువుల్ని తరిమి వేస్తాడని కూడా మోషే వారితో చెప్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసు నాయన స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాలంన మీరే మాకు ఆశ్రయము, మీరే మాకు మీ బాహువులు మా చేతి కింద ఎప్పుడు ఉంటాయనే గొప్ప సత్యము మాకు మరొకసారి జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి, ఈ నిశ్చయితతో మేము సంతోషంగా ముందుకెళ్ళేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.